హలో నమస్తే వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. నేను మీ శ్రావ్ని. ఈరోజు బోయిన్పల్లిలోని కేక్ ఎక్స్ప్రెస్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ వెరైటీ ఆఫ్ కేక్స్ అయితే ఉన్నాయంట. సో ఆ వెరైటీ ఏంటి అవన్నీ చూద్దామని నేను కూడా వచ్చేసాను. ఇది ఎగ్జాక్ట్ బోయిన్పల్లి దగ్గర అయితే ఉంటుంది. మనం ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో తెగ వైరల్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఏ అకేషన్ అయినా కూడా కేక్ కంపల్సరీ అయిపోయింది. ముందుగా మనకి క్రిస్మస్ రాబోతుంది, అలాగే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో కేక్ అయితే చాలా యూజ్ చేస్తూ ఉంటాము. కేక్ కటింగ్స్ లేనిది ఏ అకేషన్ కూడా స్టార్ట్ అవ్వదు. సో అలాంటి కేక్ కటింగ్స్ జరుపుకోవాలనుకుంటే కేక్ అనేది చాలా స్పెషల్ అండ్ మెమరబుల్గా ఉండాలి. సో అలాంటి మెమరబుల్ కేక్స్ని ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేస్తున్నారు. అవి ఏంటి అనే చూద్దాం. సో ఆల్మోస్ట్ నా వెనుక చూస్తున్నారు కదా, సో కేక్సే కాదు చాక్లెట్స్తో బొకే, అంటే మన ఫేవరెట్ పర్సన్స్కి ఇష్టమైన వాళ్ళకి ఇలా బొకేస్ రూపంలో కూడా వీళ్ళు అరేంజ్ చేసి పెడుతున్నారు అనమాట. సో ఇలా కానీ ఎవరికైనా గిఫ్ట్ ప్రెజెంట్ చేస్తే ఆహా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుంటారో. సో మనమైతే ఇంకా లోపలికి వచ్చేసాము. చూస్తుంటే ఇంకా ఇక్కడ లాట్ ఆఫ్ వెరైటీస్ అనమాట. సో ఇక్కడ ఆల్రెడీ ఆల్మోస్ట్ సో మనకైతే డెమో పీసెస్ లాంటి ఇలా మనం కస్టమైజ్ కూడా చేయించుకునే ఆప్షన్ కూడా ఉంది. సో ఇలా డెమో పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఏ అకేషన్ అయినా, అంటే బర్త్డేస్ కానీ, ఎంగేజ్మెంట్, పెళ్ళి, లేకపోతే రిసెప్షన్, లేదా ఫన్నీగా ఇప్పుడు ఫ్రెండ్స్ని ఏడిపించడానికి, ట్రోల్ చేయడానికి డిఫరెంట్గా చేయించుకుంటున్నారు కదా. సో అలా కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ జనరల్గా దొరికే కేక్ వెరైటీస్ అన్నీ ఉన్నాయి. సో ఈ కేక్స్ చూడగానే మనకి పైనాపిల్ నుండి చాక్లెట్, ఇంకా బటర్ స్కాచ్, సో లాట్స్ ఆఫ్ వెరైటీస్. సో ఇప్పుడైతే లోపల చూసేసాం కదా, కేక్ ప్రాసెస్ ఎలా తయారు చేస్తారు, ఈరోజు మన కోసం ఎటువంటి స్పెషల్ కేక్ తయారు చేస్తున్నారు అనేది కనుక్కుందాం. లోపలికి వెళ్ళి చూద్దామా. కిచెన్ లోపలికి అయితే వచ్చేసాను. మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కనుక్కున్నాము. మనతో ప్రెసెంట్ ముఖ్యంగా అయితే ఉన్నారు. నమస్తే అండి. సో మీ గురించి విన్న తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మీరు కేక్స్ డిజైనింగ్ చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో ముందుగా ఆల్ ది బెస్ట్ అండి, కంగ్రాచులేషన్స్. అంత మంచి కస్టమైజ్డ్ కేక్స్ ఇస్తున్నారు చాలా మందికి. మేడం, మీకు ఏంటంటే కస్టమర్ మాకు మెయిన్, దాని గురించి మీ కస్టమర్ ఎట్లా రిక్వైర్ అవుతుంది దాని గురించి ఇంకా చాలా బాగా చేసేస్తాం. సో ఇప్పుడు మనకి త్వరలో క్రిస్మస్ రాబోతుంది, అలాగే న్యూ ఇయర్ రాబోతుంది. మీ బేకరీలో కేక్ ఎక్స్ప్రెస్ లో ఎటువంటి కేక్స్ ని ప్రెజెంట్ చేస్తున్నారు? మా ఏబిఎన్ ప్రేక్షకుల కోసం ఈ రోజు మాకు స్పెషల్ గా ఏం తయారు చేసి చూపిస్తారు? తయారు చేసినట్టు న్యూ ఇయర్ కేక్ తయారు చేస్తాం మేడం. ఎస్పెషల్ ఏంటంటే మా దగ్గర ప్లమ్ కేక్ ఉంటుంది, రిచ్ ప్లమ్ కేక్ ఉంటుంది. మేము దాంట్లో వైన్ వేసి చేస్తాం. టేస్ట్ ఎక్సలెంట్ ఉంటుంది మేడం. అంతే, ఎక్సలెంట్. ఎగ్లెస్ ఎగ్ అని చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది కదా, అలా మీరు ఎగ్లెస్ రెండు ఉంటాయి మేడం. ఎగ్ కూడా ఉంటుంది, వితౌట్ ఎగ్ కూడా ఉంటుంది. కస్టమర్ ఎట్లా రిక్వైర్మెంట్ అట్లా చేసిస్తాం. ఎగ్ కూడా ఉంటుంది, వితౌట్ ఎగ్ కూడా ఉంటుంది. సో ఈ రోజు మన కోసం ఏం చేస్తున్నారు? నేను మీ గురించి మన న్యూ ఇయర్ కేక్ చేస్తున్నాం. న్యూ ఇయర్ కేక్ చేస్తున్నాం. ఎందుకంటే న్యూ ఇయర్ వస్తుంది కదా, దాని గురించి సెలబ్రేట్ చేయడానికి న్యూ ఇయర్ కేక్ చేస్తున్నాం. ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో మీకు కూడా న్యూ ఇయర్ అంటే ఎందుకంటే ఏ అకేషన్ అయినా కూడా కేక్ తోనే సెలబ్రేషన్ అని అనుకుంటాం. సో అలాంటి బ్యూటిఫుల్ కేక్ మనం ఎంత కస్టమైజ్డ్, ఎన్నో మెమరీస్ దాచుకుంటాం. సో కేక్ లో కూడా ఈ మధ్య చాలా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చిన్న పిల్లలకి ఫౌంటైన్ కేక్ మేడం. ఫౌంటైన్ కేక్ ఉంటుంది, క్రీమ్ కేక్స్ ఉంటుంది, కస్టమైజ్ కేక్ కూడా ఉంటుంది. కస్టమర్ ఏ 3D కేక్, 2D కేక్, ఏ కేక్ అని చెప్పండి, విత్ ఇన్ 2-3 అవర్స్ లో మేము రెడీ చేసిస్తాం. మనకు నచ్చినట్టుగా మీరు తయారు చేసిస్తాం. 100% కస్టమర్ సాటిస్ఫైడ్ అవుతారు. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఈ బ్యూటిఫుల్ కేక్ అమ్మాయికి అయితే బాగా నచ్చింది, ప్రిన్సెస్. యా, ఓకే. సో మేకింగ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కనుక్కుందాము. సార్, మీరు నాకు పూర్తిగా ఇంట్లో కూడా చూస్తున్న ప్రేక్షకులు ఉంటారు. సో వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోవాలనుకున్నా కూడా ఈజీ టిప్స్ ఇస్తూ వాళ్ళకి చేసేస్తారు. సింపుల్ మేడం, ఎందుకంటే న్యూ ఇయర్ కదా, అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి సింపుల్ కేక్, ఇంకా టేస్ట్ 100% బాగుంటుంది. దాని ప్రకారం మేము చేసి ఇచ్చేస్తాం. సో ముందుగా ఏమేమి కావాలండి? దీని నుంచి ఇది చాక్లెట్ స్పాంజ్ మాది. చాక్లెట్ స్పాంజ్ కావాలి, ఇంకోటి మన వీపింగ్ క్రీమ్ ఉంటుంది, ఇంకోటి ట్రఫుల్ ఉంటుంది. మేము డైరెక్ట్ ట్రఫులే తీసుకుంటాం. ట్రఫుల్ ఇంకేంటంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది, తింటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇంకా మనం సిరప్ యాడ్ చేసుకోవచ్చు, వితౌట్ సిరప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు సిరప్ ఇది ఎగ్లెస్ మేడం, 100% ఎగ్లెస్. నాన్ వెజ్ ఎవరు ఎగ్లెస్ తినను అని అనుకునే వాళ్ళు, నాన్ వెజ్ లవర్స్ అందరూ
అవును. హ్యాపీగా ఎంజాయ్ ఎంజాయ్ చేస్తూ చేసుకోవచ్చు. ఎగ్లెస్ కేక్ కి మీరు Eggless మీ cake. న్యూ ఇయర్ కి మీ క్రిస్మస్ కి సెలబ్రేషన్స్ లో యాడ్ ఆన్ అయిపోతుంటుంది. అవును. లెట్స్ స్టార్ట్. ఓకే, ముందుగా మనం దీనికి కటింగ్ చేసుకొని పెట్టుకోవాలి మేడం. ఓకే మనకి ఎంత రిక్వైర్మెంట్ అంత పెట్టుకోవాలి మనం. ఇప్పుడు టఫుల్ మీకు ఎక్కువ లైక్ చేస్తే ఎక్కువ స్లైసెస్ చేసుకోవాలి. ఓకే ఇవి ఎన్ని కేజెస్ చేయబోతున్నాం మనం? ఇది 1 నుంచి 1.5 kg మధ్యలో ఉంటుంది మేడం. కస్టమర్ ఎంత రిక్వైర్మెంట్ అట్లా చేసి ఇస్తాం. 1 kg 2 kgs 1.5 kg కస్టమర్ రిక్వైర్మెంట్ మీద చేసి ఇచ్చేస్తాం. ఇప్పుడు మీ బేకరీలో న్యూ ఇయర్ కి సంబంధించిన స్పెషల్ కేక్ మన ఏబిఎన్ ప్రేక్షకుల కోసం తయారు చేస్తున్నాం. ఓకే నైస్ అండి. Thank you. ఓకే సో ఈ స్పాంజెస్ అంటే మీరు ముందుగానే కేక్ ని ముందే ప్రిపేర్ చేసి ఉంటాం మేడం. ఇది ఎలా చేస్తారో రఫ్ గా మన ఆడియన్స్ కి చెప్పగలుగుతారా? దీని ప్రీమిక్స్ ఉంటుంది మేడం. ప్రీమిక్స్ తీసుకొని మనం దానికి ఐటమ్స్ ఏమి ఉన్నా దాంట్లో యాడ్ చేసి చేసుకోవచ్చు. ఈజీగా ఉంటుంది. అంటే ఏమేమి ఐటమ్స్ యాడ్ చేస్తారు దీంట్లో మేము యాక్చువల్లీ ప్రీమిక్స్ ఉంటుంది. ప్రీమిక్స్ లో మనం వాటర్ ఇంకో ఆయిల్ యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఆల్రెడీ కంపెనీ నుంచి మనకి మొత్తం తయారవుతుంది. ఇది మనం దాంట్లో 2 ఐటమ్ యాడ్ చేసుకోవాలి. ఒకటి ఆయిల్ ఇంకోటి వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం దీన్ని మంచిగా సర్కిల్ షేప్ లో కట్ చేసుకోవాలి. ఏ షేప్ అయినా చేసుకోవచ్చు మేడం. రౌండ్, స్క్వేర్, హార్ట్ షేప్ ఎట్లా రిక్వైర్మెంట్ అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి రౌండ్ రిక్వైర్మెంట్ ఉంది, ఎట్లా రౌండ్ చేసుకున్నాం. నేనైతే ఒక ఫోటో ఫ్రేమ్ లాంటిది సెలెక్ట్ చేసి చూపించాను. నాకు న్యూ ఇయర్ కోసం స్పెషల్ గా ఏబిఎన్ ప్రేక్షకులు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కొంచెం కలర్ఫుల్ గా కనిపించాలని మనం న్యూ ఇయర్ కేక్ ని డిజైన్ చేసి చూపించారు. సో అలాగే అవుట్పుట్ వస్తుందని అనుకుంటున్నాను. ఓకే ముఖ్యంగా స్టార్ట్ చేయండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి మేడం. లైట్ గా సిరప్ తగ్గించుకోవాలి, టేస్ట్ ఉంటుంది. ఎంత బ్రెడ్ స్పాంజ్ పీల్చుకుంటే అంత టేస్టీగా ఇంకా టేస్టీగా ఉంటుంది. జ్యూసీ టైప్ లో ఉంటుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుందో అట్లా చేసుకోవచ్చు మనం. సో డైలీ ఎన్ని ఆర్డర్స్ వస్తుంటాయి? ఏంటి మీది ఎన్ని ఇయర్స్ నుండి ఉంది కేక్ ఎక్స్ప్రెస్? కేక్స్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ 13-14 ఇయర్స్ నుంచి ఉంది మేడం. ఓకే సో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అన్నమాట. సక్సెస్ఫుల్. ఎందుకంటే నేను ఇన్స్టాగ్రామ్ లో చూసి సోషల్ మీడియాలో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. నాకు తెలుసు కేక్స్ చాలా బాగా చేస్తారని, కానీ మనకు నచ్చిన హైజీనిక్ ఉంటుంది మేడం. ఏంటంటే మా దగ్గర మొత్తం హైజీనిక్ యూజ్ చేస్తాం. అన్ని బ్రాండ్ యూజ్ చేస్తాం. లోకల్ ఏం చేయకుండా మొత్తం బ్రాండ్ యూజ్ చేస్తాం. మీ పేరుకి అర్థం ఏంటంటే విక్రమ్ అని? అంటే జనరల్ గా విక్రమ్ అని అంటారు. విక్రమ్ అంటే ఏంటి? ఎప్పుడు వినలేదు. విక్రమ్ అంటే మీనింగ్ తెలుసా అండి? తెలుసు మేడం. ఏంటండి? అంటే రహన్ కర్నే వాళ్ళ मतलब రహన్ కర్నే వాళ్ళ అంటే అంటే ఇప్పుడు ఆడియన్స్ ఫోన్ ఎవరికైనా తెలుసా? అయ్యో తెలీదా? ఓకే ఫైన్. సో విక్రమ్ అంటే డిఫరెంట్ గా అనిపించింది. అందుకనే ఒక పేరు పెట్టుకుంటే దాని గురించి తెలుసుకుంటాం కదా. పేరెంట్స్ వాళ్ళకి ముందుగా కనుక్కొని ఆ నేమింగ్ సెరమనీ రోజు చెప్తారు కదా. సో విక్రమ్ అంటే ఏంటి? జనరల్ గా విక్రమ్ అనే పేర్లు వింటూ వచ్చాను. సో విక్రమ్ అనేది కొంచెం కొత్తగా అనిపిస్తుంది కాబట్టి అడిగాను. ఓకే సో మీరు ఎన్ని ఇయర్స్ నుండి చేస్తారండి? నేను 12 ఇయర్స్ అయిపోయింది మేడం. ఇక్కడ వచ్చేసి 5 ఇయర్స్ అవుతుంది. కేక్ ఎక్స్ప్రెస్ లో ఇది ఇట్లా ఫిల్లింగ్ అయిపోయింది మేడం. ఓకే ఇప్పుడు మొత్తం మనం ఒక్కొక్క లేయర్ మీద ట్రఫుల్ ని యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా మీరు ట్రఫుల్ యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే నట్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఎట్లా రిక్వైర్మెంట్ అట్లా. ఇది యాక్చువల్లీ ఏంటంటే ట్రఫుల్ కేక్. దీంట్లో మనం ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మన హైజల్నట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కస్టమర్ రిక్వైర్డ్ మీద యాడ్ చేసుకోవచ్చు. మనం క్వాంటిటీ చెప్పగలుగుతారా? ఇప్పుడు ఇది 1 kg ఉంటుంది. 1 kg అంటే ఈ రా మెటీరియల్స్ ఎంత తీసుకున్నాం మనం 1 kgకి? 1 kgకి ఇప్పుడు స్పాంజ్ వచ్చేసి మీకు 600 పడుతుంది. ఇది వచ్చేసి ఒక 250 అట్లా ఉంటుంది. 250 గ్రామ్స్. ఇంకోటి సిరప్ ఒకటి 150, క్రీమ్ ఒకటి 100 గ్రామ్స్ అట్లా క్రీమ్ ఉంటుంది. 1 kg అంటే 1 kg ఎక్స్ట్రానే ఇస్తాం మేము కస్టమర్కి. 1 kg అంటే 1 kg ఎగ్జాక్ట్లీ కాకుండా 1 kg 200 గ్రామ్ అట్లా ఎక్కువ ఇస్తాం. ఓకే సో మనం ఇప్పుడు ప్లేస్ చేస్తాం. అంటే మేము వస్తాం కాబట్టి ఇంత నీట్ పెట్టారా? జనరల్ ఇంత నీట్ ఉంటుంది మేడం. ఓకే అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా పానీపూరి తిన్నా లేదా బేకరీ షాప్కి వెళ్తే చాలా భయంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎలా తయారు చేస్తారో ఏంటో అని చాలా డౌట్స్ ఉంటాయి మాకు మేడం. సో హైజీనిక్ ఉంటుంది మేడం మా దగ్గర. ఏదైనా కానీ మొత్తం హ్యాండ్ గ్లోవ్స్ కానీ, యాప్రాన్ కానీ, హెయిర్ నెట్ కానీ
అంత ప్రాపర్ మనం మొత్తం బయట నుంచి మొత్తం రెడీ అయిపోయి కిచెన్ లో వస్తాం. ఎందుకంటే పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, కేక్ కట్ చేయడానికి ఎక్కువగా పెద్దవాళ్ళ కంటే పిల్లలు ఎక్సైట్మెంట్ గా ఫీల్ అవుతుంటారు. అంటే ఇట్లా వండర్ఫుల్ కేక్ చూసినప్పుడు ఓకే నాకు ఇలాంటి కేక్ కావాలని తయారు చేయించుకుంటారు. వాళ్ళు సడన్ గా క్రీమ్స్ తిన్నా కూడా కెమికల్ క్రీమ్స్ ఏమైనా వాడుతుంటారు? కెమికల్ ఏం లేదు మేడం, హెల్తీ క్రీమ్ ఉంటుంది. ఆర్గానిక్ వేలోనే చేస్తారు. అదొక చిన్న డౌట్ వచ్చింది. సో ఎందుకంటే చాలా మంది పిల్లలు ఎక్కువ ఇష్టపడుతుంటారు కదా. పిల్లల గురించి మేము ఎక్కువ కలర్స్ కూడా వాడము. యాక్చువల్లీ అంటే మొత్తం మా దగ్గర జెల్ కలర్స్ ఉంటాయి, లిక్విడ్ కలర్ వాడకుండా మొత్తం జెల్ కలర్ ఉంటుంది. మీరు తింటే కూడా ఏం ప్రాబ్లం ఉండదు. ఇది విప్పింగ్ క్రీమ్. విప్పింగ్ క్రీమ్ దాంట్లో ట్రఫుల్ యాడ్ చేసుకొని కొంచెం లిక్విడ్ అవుతుంది. దీనిపైన అప్లై చేసుకోవాలి. క్రీమ్ కూడా ఎంత రిక్వైర్డ్ అట్లా పెట్టుకోవచ్చు. మీరు ఇన్ని ఇయర్స్ చేశారంటున్నారు కదా, సో క్రేజీగా ఏమైనా కేక్ తయారు చేస్తారు ఈ మధ్యకాలంలో? చేసిన మేడం, ఏం చేస్తారు? హ్యాంగింగ్ కేక్ ఉంది, బటర్ఫ్లై కేక్స్ ఉంటాయి మా దగ్గర. అది రొటీనే కదండి బటర్ఫ్లై అంటే. హ్యాంగింగ్ కేక్ అంటే మీకు కేక్ కి ఎక్దమ్ ఆపోజిట్ లో ఉంటుంది. ఇప్పుడు ఎట్లా కింద పడిపోయినట్టు కేక్స్ అట్లా ఉంటాయి, ట్రెండ్ నడుస్తున్నాయి కదా, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి మీరు నెట్ లో ఏదైనా తీసుకోండి మేడం, చేసి ఇస్తారు. మళ్ళీ ఆల్కహాల్ సంబంధించిన బాటిల్ లాగా తయారు చేసి దాంట్లోనే చేస్తారు మేడం. ఆల్కహాల్ దాంట్లోనే ఉంటది, అట్లా నల్ కూడా ఉంటుంది. ఓపెన్ చేస్తే ఆల్కహాల్ వెళ్తుంది బయటికి. అట్లా కూడా చేస్తాం. కస్టమర్స్ కి ఏదైనా చెప్పండి చేసిస్తాం. మీరు ఇది అంత ఎక్కడ నేర్చుకున్నారండి? సో ఏమైనా ఎన్ని ఇయర్స్ కోర్స్ పట్టింది నేర్చుకోవడానికి? యాక్చువల్లీ 2.5 years నేర్చుకోవచ్చు మేడం. మన రిక్వైర్మెంట్ ఎట్లా ఉంటుంది అట్లా పెట్టి మనం ఇంకా ఫాస్ట్ ఎంత ట్రైనింగ్ ఉంటే అట్లా ఫాస్ట్ రెడీ అవుతుంది. ఓకే, నాకు అందరికీ తెలుసు ఎవరి టేస్ట్ తగ్గట్టుగా వాళ్ళకి టేస్ట్ బడ్స్ కి తగ్గట్టుగా మీ ఫేవరెట్ క్రీమ్ కేకా లేకపోతే చాక్లెట్ కేకా పైనాపిల్ కేక్ అని ఉంటుంది కదా. సో మీకు ఏ స్పెషల్ కేక్ మీకు బాగా నచ్చుంది? ఇది బెస్ట్ ఆఫ్ బెస్ట్ అంటే మేడం నాకు పైనాపిల్ కేక్ ఉంటుంది, ఇది చాలా ఫ్లేవర్స్ ఉంటాయి కదా. సో మీకు ఏ కేక్ అంటే ఎక్కువ ఇష్టం? చాక్లెట్ కేక్ అంటే ఇష్టం ఉంటుంది. చాక్లెట్ కేక్ మా పిల్లలు కూడా ఇష్టం ఉంటుంది. చాక్లెట్ కేక్ చిన్న పిల్లలకి అయితే చాక్లెట్ చూసి ఇంకా పండుగ ఉంటుంది. సో ఎవరైతే పిల్లలతో ఫ్యామిలీతో చూస్తున్న వాళ్ళు ఇంకా వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు కావచ్చు, నాకు కేక్ కావాలి, కేక్ ఎక్స్ప్రెస్ నుండి కేక్ కావాలి అని చెప్పేసి. ఓకే, ఎంగేజ్మెంట్ సెరమనీస్ కూడా మీరు ఆర్డర్స్ తీసుకుంటారా? తీసుకుంటాము. సో ఈ ఆర్డర్స్ అన్ని ఏ విధంగా తీసుకుంటారు? కస్టమర్ కాల్ చేసి కూడా తీసుకోవచ్చు, ఇక్కడ వచ్చి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఎన్ని డేస్ లో ఆర్డర్ ఇస్తారు? అంటే ఇప్పుడు కొంతమంది 1-2 hours లో కూడా తీసిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ మా షెఫ్స్ అంతా రెడీ ఉంటుంది, జస్ట్ ఆర్డర్ చేసేయడం రెడీ చేస్తాం. కస్టమర్స్ కేక్స్ అయినా 1.5 years లో అయిపోతుంది. 1 month హార్ట్ లో అయిపోతుందా లేకపోతే డే పడుతుందా? 1-2 hours మాక్సిమం. ఏది డిజైన్ అని ఉండాలి, అయిపోతుంది. నైస్. సో ఆల్మోస్ట్ నీట్ గా మనకి క్లీన్ గా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో. సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేస్తామండి? ఆన్ చేసారు. ఇప్పుడు నెక్స్ట్ మనం దీంట్లోకి ఏం యాడ్ చేయబోతున్నాం? సో ఇది ట్రఫుల్. మొత్తానికి అయితే మనం న్యూ ఇయర్ కి చాక్లెట్ కేక్ తో స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. పిల్లలకి ఇష్టం ఉంటుంది కదా. చాక్లెట్ ఒక టైప్ ఆఫ్ ఐ ఫెస్ట్ లాగా ఉంది, చూస్తుంటేనే కళ్ళకి ఒక రహాగా ఫీలింగ్. కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, పిల్లలకి ఎక్కువ ఇష్టం ఉంటుంది కదా. అందరికి నచ్చుతుంది. వాళ్ళ పేరు మన ఊరు అన్నట్టు వాళ్ళ పేరు చెప్తాము. మాక్సిమం ఎక్కువగా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటున్నారు. సో ఇందులో ఇప్పుడు షుగర్స్ లేకుండా లేకపోతే ఎక్కువ ఇలాంటి కాకుండా జాగ్రీ పౌడర్ తో కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంటాయి. సో అలా
షుగర్ ఫ్రీ లాంటివి ఏమైనా ఉన్నాయా కేక్స్? అది 1 డే బిఫోర్ ఉంటే చేసిస్తాం. 1 డే బిఫోర్ ఎందుకంటే చాలా మంది డైట్ లో ఉంటున్నారు, సో వాళ్ళ కోసం నో యాడెడ్ షుగర్స్ అని లేకపోతే సమ్ జాగ్రీ పౌడర్ తో లేదా హెల్తీ వేలో కావాలని కోరుకుంటారు కదా, వాళ్ళ కోసం కూడా తయారు చేస్తారా? అయితే చేస్తాం 1 డే బిఫోర్. 1 డే బిఫోర్. 1 డే బిఫోర్ మీరు బేకింగ్ లో కూడా వేయాల్సి వస్తుంది కదా, దాని గురించి 1 డే బిఫోర్ లో మీకు చేసేది. సో డోంట్ వరీ అండి, మంచి మనకి హెల్తీ కేక్స్ ఆర్గానిక్ గా తినేవాళ్ళు, డైట్ లో ఉన్నా కూడా కేక్ తినాలి అనుకునే వాళ్ళు ఇలాంటి నెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో వీలైతే అది కూడా కవర్ చేద్దాము నెక్స్ట్ ఎపిసోడ్ లో. ఓకే అండి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ట్రఫల్ అయితే రెడీ అయిపోయింది. కూలింగ్ లో పెట్టిన తర్వాత మనం ఇంకా దానికి డెకరేషన్ చేసుకోవచ్చు. సో కూలింగ్ పెట్టేద్దాం పదండి. ఇందాక మనం ఫ్రీజింగ్ కి లోపలికి తీసుకెళ్ళాము అండ్ 10 to 15 మినిట్స్ అయితే పెట్టేసాం. 10 to 15 మినిట్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మొత్తం సెట్ అండి. ఇప్పుడు సెట్ అండి. డెకరేషన్ కి మన కేక్ రెడీ. ఓకే. సో డెకరేషన్ చేసేస్తే ఈ డెకరేషన్ ఇప్పుడు మనం ఇవి ఏమేమి యూజ్ చేస్తాము? ఇదంతా ఫౌంటైన్ మేడం. ఫౌంటైన్ షుగర్ తో ఉంటది. మొత్తం ఫౌంటైన్ తో చేసుకోవచ్చు. ఓకే. దిస్ ఇస్ షుగర్ స్టార్. సో ఫౌంటైన్ కోసం ఇదంతా మనం తయారైతే చేస్తాం. అండ్ 2006 వెల్కమ్ టు 2026 అన్నట్టు 6. సో ఇది మనము కేక్ లో ఇన్సర్ట్ చేసి పెట్టినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉంటుంది? ఏముండదు, దీనికి కవరింగ్ ఉంటుంది. ఓకే. ఏం కాదు, హార్మ్ఫుల్. ఓకే సరే అండి, చేసేద్దాం. కేక్ ని ఎంత అందంగా రెడీ చేస్తే అంత బాగుంటుంది. అంటే నార్మల్ గా కేక్ తినేసే వాళ్ళకి కాకుండా అది ఎంత బాగుండాలి, క్రియేటివిటీ చూపించాలి. చూపిస్తే కస్టమర్ కూడా లైక్ చేస్తారు. కేక్ కూడా ఒక ఆర్ట్ టైప్. ఇప్పుడు మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ చాలా వచ్చి ఉండొచ్చు, డిఫరెంట్ కస్టమైజ్ చేస్తున్నారు కాబట్టి. మీకు గుర్తుకుండే కాంప్లిమెంట్ మీ ఫ్యామిలీ నుండి కానీ లేదా బయట నుండి వాళ్ళ దగ్గర నుండి ఏమైనా వచ్చాయా? ఇది బాగుంది చాలా వస్తాయి. ఏ కేక్ వచ్చాయి బాగా? ఇప్పుడు చాక్లెట్ కి కానీ పిల్లలకి స్పైడర్ మ్యాన్ కి కానీ కస్టమర్ తీసుకోపోయి రివ్యూ ఇస్తారు. ఓకే. బాబు చాలా సంతోషం ఉన్నది కేక్ తీసుకుని. అప్పుడు మీకు తెలిసినప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మేము చేసిన ఇంత వర్క్ కి ఫలితం దొరికినట్టు ఉంటుంది. కస్టమర్ కూడా హ్యాపీ ఉంటే మేము కూడా హ్యాపీ ఉంటాం. కస్టమర్ మేము సాటిస్ఫై కావాలి. సో మనం ఇందాక మంచి డ్రెస్సింగ్ అయితే చేసేసుకున్నాము. నెక్స్ట్ నాకు ఏంటంటే న్యూ ఇయర్ కాబట్టి ఎగ్జాక్ట్ 11:59 సో 11:59 55 సారీ 58 or 57 or 58 కనిపించట్లేదు, బట్ ఎగ్జాక్ట్ ఇంకా 12 కి మనం దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మనకి కార్డ్ కూడా రెడీ అయిపోయింది. సో ఇది ఎలా ప్లేస్ చేయాలి ఏంటి? ఫ్రంట్ సైడ్ పెట్టేసారు. క్లాక్ వైజ్ లాగా పెట్టుకోవచ్చు. అంటే ఒక చోక్ చూస్తుంటాం కదా, క్లాక్ టవర్ లాగా మనకు ఆ క్లాక్ అపియరెన్స్ కోసం అందం వచ్చింది. ఇంతసేపు కనిపించింది, చూస్తుంటే ఇది మనం చేసిన కేకేనా అనిపించేది. క్లాక్ అనిపిస్తుంది. మనం స్టార్ట్ చేసినప్పుడు రాగా ఉంటే షుగర్ సిరప్స్ కానీ లేకపోతే బ్రెడ్ దేనికన్నా టైం ఇస్తే అందంగా ఉంటుంది. అంతే, టైం టేక్స్. అండ్ వీటి డీటెయిలింగ్ కూడా చూస్తుంటే ఎంత బాగుందో అండి. వీటి అన్నిటికీ మోల్డ్స్ ఉంటాయి కదా మీకు? కొన్ని మోల్డ్స్ ఉంటాయి మేడం, కొన్ని చేతులు కూడా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీనికితో మోల్డ్ ఉంది. కొన్ని వర్క్ ఏంటంటే హ్యాండ్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. సో న్యూ ఇయర్ మాకు చాలా తొందరగా వచ్చేసింది మీ అందరి కోసం. వెల్కమ్ టు 2026. సో ఎర్లీ. సో 25 ఎట్లా అయిపోయిందో తెలియకుండా అయిపోయింది. 2026. సో హోప్ అందరూ మంచిగా ఆరోగ్యంగా ఉండాలి.
హెల్తీగా ఉండాలి. హెల్తీగా ఉంటారు. జనరల్గా బర్త్డే లేదా ఏదైనా అకేషన్ అంటే ఒక ఎమోషన్ క్యారీ చేస్తుంటాం. అవును. అంత ఎమోషన్ క్యారీ చేసేది కొంతమంది బర్త్డేస్ కేక్ కట్ చేసేటప్పుడు వాళ్ళ కోరికలు కోరుకుంటూ మొక్కుకుంటూ అది విష్ చేస్తే అవుతుంది అని అనుకుంటారు. సో అలాంటి బ్యూటిఫుల్ కేక్ ని మనం ఈరోజు చేసి చూపిస్తున్నాం అంటే దీంట్లో ఎన్ని మెమరీస్ ఉంటాయి, ఎంతమంది డ్రీమ్స్ ఉంటాయి. కొంతమంది ప్రమోషన్ వస్తే కేక్ కట్ చేస్తా అంటారు. సెలబ్రేటింగ్ బర్త్డేస్ అయితే కేక్. ఎనీ అకేషన్ ఒక బ్యూటిఫుల్ మూమెంట్స్ ని మీరు క్రియేట్ చేస్తారు. అందరి లైఫ్ లో ఇట్లా స్టార్స్ వెలిగించాలని చెప్పి మా కోరిక ఉంది. మీరు కూడా ఒక స్టార్ లాగా మంచి పైకి రావాలని కోరుకుంటున్నారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా మామ్ డాడ్ తాత నాన్నమ్మ పిల్లలు దీన్ని ఎలా మన కంటికి మనం అజ్యూమ్ చేసుకుంటే అలా కనిపిస్తుంది. ఇట్స్ నాట్ జస్ట్ ఎ కేక్, ఇట్స్ అన్ ఎమోషన్. నాకైతే ఒక కేక్ ని చూస్తే ఒక ఎమోషన్ లాగా కనిపిస్తుంది. సో కొంతమంది నాలాగా ఎమోషన్ లాగా ఫీల్ అయ్యే వాళ్ళకైతే బెస్ట్ మూమెంట్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. కేక్ ని కేక్ లాగా చూడట్లేదు నేను, అది ఒక ఎమోషన్ లాగా చూస్తున్నారు. ఇది రెడీ అయిపోయింది మేడం. సో ఓకే, లెట్స్ గో స్టార్ట్. బ్యూటిఫుల్ కేక్ అయితే రెడీ అయిపోయింది అండ్ ఇంత బాగా వస్తుంది, ఇంత క్యూట్ గా అండ్ అందరికి నచ్చేలాగా. నాకైతే చాలా అంటే చాలా ఇంప్రెసివ్. ఇది ఏంటంటే సింపుల్ గా అట్రాక్ట్ ఉంటుంది. కస్టమర్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు, ఎక్కువ డిజైన్ కాకుండా సింపుల్ కేక్. మన న్యూ ఇయర్ కి సెలబ్రేషన్ చేసుకోవడానికి ఎంత సింపుల్ గా, ఎక్కువ ఆర్టిస్ట్ చేస్తే కూడా ఇంట్లో చేయడానికి ఇబ్బంది ఉంటాయి కదా, దాని గురించి సింపుల్ కేక్ లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది. న్యూ ఇయర్ ని ఇలా కొత్తగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇది కాకుండా ఇంకొంచెం అంటే ఇది సింపుల్ గా చేశారు, కొంచెం ఇంకేమైనా ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇది బాల్స్ ఉంటుంది, ఈటబుల్ బాల్స్ ఉంటుంది. ఇది డెకరేషన్ కి వాడతాం మేము. ఇంకొంచెం సెలబ్రేషన్ కదా, సో కొంచెం ఇంకా అట్రాక్ట్ అయిపోతుంది. ఇంకా గోల్డ్ బాల్స్. మీ సార్ కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే న్యూ ఇయర్ కోసం న్యూ ఇయర్ ముందే మన కోసం అందరినీ ప్రిపేర్ చేసి రెడీ చేయించారు. అండ్ మన ఆడియన్స్ కోసం ఇది ఎంత బ్యూటిఫుల్ గా చూపిస్తున్నారంటే అంత బ్యూటిఫుల్ గా చూపించడానికి ట్రై చేస్తున్నారు. సో ఇంప్రెసివ్ థాట్స్. ఇవి కాకుండా నేను మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక కేక్ చూసాను, సో దాట్ అలా మీరు వరకు కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సోషల్ మీడియా సో పవర్ఫుల్. ఇన్స్టాగ్రామ్ లో కూడా ప్రతి కేక్ మేము అప్డేట్ చేస్తాం. ఏదైనా ఈవెంట్ ఉంటే కూడా మేము అప్డేట్ చేస్తాం. కస్టమర్ రివ్యూ కూడా ఇస్తారు దాంట్లో, అది కూడా ఒక్కొక్కసారి అప్లోడ్ చేస్తాం. ఇది అడిషనల్ అండి, పెడితే పెట్టవచ్చు, లేకుంటే ఏం లేదు. జస్ట్ లుక్ వైజ్ గురించి మనం పెట్టుకోవచ్చు. ఇది గోల్డ్ మొత్తం. నెక్స్ట్ ఇయర్ గోల్డ్ రేట్ తగ్గినా గోల్డ్ కొనుక్కోవాలి ఇష్టం. మీ న్యూ ఇయర్ కూడా గోల్డ్ లాగా వెళ్ళాలని చెప్పి మా కోరిక ఉంది. చల్లదనానికి అది యాక్సెప్ట్ చేయట్లేదు. చాలా థిన్ ఫైన్ లేయర్ ఉంది కదండి, లేయర్ అనేది గోల్డ్ పని. ఇందులో సిల్వర్ ఉంటుంది కదా. సిల్వర్ ఉంటే గోల్డ్ ఉంటుంది. స్వీట్ లో పెడతారు కదా, మిఠాయిలో పెడతారు. రెడీ. సో రెడీ. మీ చేతి మీదుగా ఈ కేక్ ఇంత అద్భుతంగా చాలా చక్కగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే మీ చేసే వర్క్ ఏదైతే ఉందో అది కూడా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఆనందం ఎంత చెప్పినా చాలా తక్కువే. సో నేనైతే కేక్ తో అయితే రెడీగా చేస్తాను. టేస్ట్ చేసేసి న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే చేసేసుకున్నాం ఇన్ అడ్వాన్స్. Started New Year celebration
యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అన్నట్టు తొందరగా స్టార్ట్ అయితే చేసేసాము. సో ఓవర్ టు యు సార్. ఏబిఎన్ ప్రేక్షకులకి కేక్ ఎక్స్ప్రెస్ కస్టమర్స్కి అందరికీ మేరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో లెట్స్ మన కేక్ ఇంత కష్టపడి చేసాం కాబట్టి అండ్ ఎలా ఉందనేది మన ఇద్దరు చెఫ్స్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి టేస్ట్ చేసి చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇలాగే మీకు ఈ మధ్య యూనిటీతో ముందుకెళ్ళారు. సో ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ మరోసారి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.